అవతల కస్టమర్కే సపోర్ట్ ఇస్తున్నారు కానీ రేడర్స్కి సపోర్ట్ ఇవ్వడం లేదు. అక్కడ కంపెనీకి లాస్ లేదు, ఇవతల కస్టమర్కి లాస్ లేదు, మధ్యలో కష్టపడేది మేము, నష్టపోయేది మేమే. ఇంకా బతకడానికి వచ్చినామన్నా అంతే. ఒక్కొక్కసారి ఐడి టర్మినేట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడితే ఐడీలు టర్మినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక జెప్టో రైడర్ని ఇష్టం వచ్చినట్టు బూతులతోని ఆయన అసలు మర్యాద లేకుండా తిరుగుతున్నారు. అవునన్నా, అదే జెప్టో రైడర్ నీకేమనిపిస్తుంది? యాక్షన్ తీసుకోవాలన్నా, యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకనగా ఎక్కడికి పోయినా ఇది జెప్టో మనకి ఒకటే కాదు, ఎక్కడ చేసినా అందరికి వస్తుంది ఇది, అదే జరిగేది. అంటే ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో చాలా నీట్గా పొలైట్గా మాట్లాడుతున్నారు. అదేం కరెక్టే అన్న. కస్టమర్ ఎవరైతే బుక్ చేసుకున్న పర్సన్ కూడా కాదంట ఆయన. తప్పన్నా, ఇక్కడ కూడా అన్న జరిగేది. బుక్ చేసే వాళ్ళు ఒక్కరు, తీసుకునేది ఒక్కరు, తీసుకున్నాక ఒక్కొక్కరు తీసుకుంటారు, ఒక్కొక్కరు లేదు, మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నారన్న. తీసుకుంటారు, ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ కంప్లైంట్ పెడతారు, పైనుంచి మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఈ జెప్టో స్టోర్ వాళ్ళు కూడా ఐడి తీసేస్తాం అది ఇది కూడా అంటున్నారు. అంటే ఇటువంటి జరిగినప్పుడు జెప్టో నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అందుతుంది? సపోర్ట్ అనేది ఇంకొంచెం బాగానే ఉండాలి అన్న, సపోర్ట్ కూడా అంతా లేదన్న. ఇప్పుడు జెప్టో స్టోర్ వాళ్ళు కానీ ఏ స్టోర్ అయినా కానీ అన్న రేడర్స్కి అంత ఇబ్బంది కలిగిస్తున్నారన్న, సపోర్ట్ కూడా ఇవ్వడం లేదు. అవతల కస్టమర్కే సపోర్ట్ ఇస్తున్నారు కానీ రేడర్స్కి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఏం చెప్తారు మీరు అట్లాంటి కస్టమర్లకు కానీ? మీకు ఎప్పుడైనా అలాంటి జరిగిందని? అది జరిగిందన్న, జరిగింది. అట్లా సాల్వ్ ఏం లేదన్న, వచ్చి చెప్పినాం స్టోర్లో ఇట్లా కస్టమర్ బిహేవియర్గా లాంగ్వేజ్ బాగాలేకున్నట్లు మాట్లాడుతున్నారు, అది చెప్తే కూడా మామూలు అన్ని సాల్వ్ చేసినారన్న. అంటే ఇంత ఎండలో ఇంత కష్టపడి ఏ రాత్రి అయినా మీరు పోయిస్తున్నారు, అయినా కూడా రెస్పెక్ట్ లేకుండా ఇట్లా బిహేవ్ చేసి అదేం కరెక్ట్ అన్న. యాక్షన్ తీసుకోవాలన్న, దాని గురించి అందరూ మాట్లాడి యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకనగా ఇది ఎక్కడికి పోయినా ఏ కస్టమర్కి పోయినా అదే ప్రాబ్లం వస్తుంది. మేము ఎగ్జాక్ట్లీగా ఇచ్చినా కానీ వాళ్ళు ఒక్కొక్కసారి మేము కష్టపడి ఒక్కొక్కసారి బూతులు మేము తిట్టినా కానీ డైరెక్ట్ మా మీద కొట్టేకి కూడా వస్తారన్న. అదేం బిహేవియర్గా కరెక్ట్గా ఉంది. అదే అన్న, అది తప్పన్న. అది యాక్షన్ తీసుకోవాలన్న, అది యాక్షన్ తీసుకోవాలి. జరుగుతుందన్న, పక్కా జరుగుతుందన్న. ఇది ఎవరికొకరు నాకు లేకుంటే ఎవరికొకరు జరుగుతూనే ఉంటుందన్న. అప్రూవల్ అంటేనే ఓటీపీ వస్తుందన్న. ఓటీపీ వచ్చిన తర్వాత మనకి లోపలికి పోనీకి ఇప్పుడు అపార్ట్మెంట్లో పోతాం, వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే లోపలికి పోతాం. వాళ్ళు అప్రూవల్ లేకుండా మనకి ఫోన్ నంబర్ ఉంటుంది, దాంట్లో నంబర్ పెట్టి ఫోన్ చేస్తాం. వాళ్ళు ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు, అప్రూవల్ ఇచ్చినాం కదా అంటే వీళ్ళు కస్టమర్లు కాదు, వీళ్ళు వాచ్మ్యాన్లు, మీరు అప్రూవల్ లేకుండా లోపలికి ఎడరు. ఒక్కొక్కప్పుడు అక్కడ కంపెనీకి లాస్ లేదు, ఇవతల కస్టమర్కి లాస్ లేదు, మధ్యలో కష్టపడేది మేము, నష్టపోయేది మేమే. అది ఆర్టీఓ అయితే ₹1 రాదు మనకి. ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎండలో కొట్టినా, ఎంత వానలో కొట్టినా ₹1 రాకుండా మనకి. పోవడానికి అనుమతి లేదన్న. ఇప్పుడు అతను అప్రూవల్ ఇస్తేనే లోపలికి వెళ్ళేకి అపార్ట్మెంటు. నేను ఇంట్లో పోతే ఏం ప్రాబ్లం లేదు, అపార్ట్మెంట్లకు పోతే అప్రూవల్ ఇవ్వాల్సిందే. ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్లీ ఫస్ట్లోనే ఇచ్చేస్తారు, ఒక్కొక్కసారి ఇయ్యరు అపార్ట్మెంట్. అదే అన్న, అది కూడా మేము అడిగినాం అన్న, చాలా సార్లు కూడా అడిగినాం, ఫోన్ చేసినాం. ఒక్కొక్కసారి మేము వాళ్ళు కూడా తిట్టినామన్న, ఉన్నని మాట చెప్తున్నాం. ఏమని తిట్టినాం, మీరు అప్రూవల్ బుక్ చేస్తారు ఆర్డర్లు, అప్రూవల్ ఎందుకు ఇరని మేము తిట్టినాం. అదే అడుగుతున్నామన్నా, ఇంకా తప్పదు మనకి. అదే అన్న, అది తప్పదు. అది అప్రూవల్ లేకున్నట్ల లోపలికి పోవడానికి అనుమతి లేదు. ఇష్యూ ఏం లేదన్నా, ఇప్పుడు ఎండలో కష్టపడి పోతుంటాం, ఒక్కొక్కసారి ర్యాష్ వస్తుంటుంది అన్న, కోపం వచ్చినప్పుడు వాళ్ళు ర్యాష్ అవుతారు, అంతే అన్న. బెదిరించడం లేదన్నా, అట్లా కూడా చేసినారన్న. కొంతమంది ఆర్డర్ తీసుకొని ఒక్కొక్కసారి కంప్లైంట్ పెడతారన్న. ఇది ఒకటి వాస్తవం, మంచి క్వశ్చన్ అన్న. ఇది యాక్షన్ తీసుకొని ఆర్డర్ తీసుకుంటారన్న, ఆర్డర్ తీసుకొని కానీ కస్టమర్ మళ్ళీ కంప్లైంట్ పెడతాడన్న. కస్టమర్కి అదొకటి బిహేవియర్ బాగాలేదు, ఆ కంపెనీకి కూడా చెప్పాలన్న. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ తీసుకుంటాడు, తీసుకున్నాక కూడా మళ్ళీ టికెట్ రేస్ చేస్తాడు, టికెట్ రేస్ చేస్తే మళ్ళీ మనకి ఎండి అని మన అకౌంట్లో కట్ అయితే వాళ్ళకి మళ్ళీ రీఫండ్ పోయిస్తాయి. ఐటమ్ తీసుకున్నాక కూడా ఒక్కొక్కసారి కంప్లైంట్ పెడతారన్న, మనకి ఇది రాలేదు, అది రాలేదు, డ్యామేజ్ ఉంది, అది ఉంది అని. ఎఫెక్ట్ అంతా మనకే అన్న. ఇప్పుడు ఏమన్నా కస్టమర్ తీసుకున్నా మనకే, కంపెనీ వాడు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తాడు, వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ ఎండి అని మెసేజ్ వస్తుంది. వాడు ఎంత అమౌంట్ వానికి రిఫండ్ ఇచ్చి మన అకౌంట్లో మన శాలరీ అకౌంట్లో కట్ చేసి పడేస్తాడు. అదేం కరెక్ట్ అన్న. ఇంకేం చేయలేం కదన్నా, ఇంకా జరిగింది ఇంకేం చేయలేం, ఇంకా బతకడానికి వచ్చినామన్నా.
అంతే. ఒక్కొక్కసారి ఐడి టర్మినేట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడితే ఐడీలు టర్మినేట్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి టీషర్ట్లు ఎట్లా వేగర అట్లా ఐడీలు కూడా టర్మినేట్ చేస్తున్నారన్న. అంటే ఒక్కొక్క ఐటమ్ దాదాపు 1000-2000 ఉంటుంది, 3000 వరకు ఉంటుంది. ఉంటుందన్న, 100తో స్టార్ట్ అన్న. అన్న అంత సాలరీలో కట్ చేస్తే మీకేమొస్తుంది అంటున్నాను. అన్న మన పైన అన్న మేము మాట్లాడేకి లేదన్న, కంపెనీతో మాట్లాడేకి లేదు, ఇక్కడ జెప్టో స్టోర్లో వచ్చి మాట్లాడేకి లేదు, ఎవరి దగ్గర మాట్లాడలే, కట్టు ముచ్చుకొని ఊక్కుండాలన్న అంతే. ఎవరి దగ్గర మాట్లాడేకి మనకు ఛాన్స్ లేదన్న, అవతల కంపెనీ నంబర్ లేదు మన కాడ, ఏం లేదన్న. వాడు ఏమన్నా ఒక్కొక్కసారి ట్యాక్స్ చేసి కట్ చేసినా కూడా కట్ చేసుకోవాల్సిందే, మేము మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు. కస్టమర్ నుంచి ఏమైనా ఉంటుందా టిప్స్ గారే? మేము అడగమన్నా, వాళ్ళే, మేము ₹1 అడగం, వాళ్ళు ఇస్తే కూడా తీసుకోం, కంపెనీ వాళ్ళు ఇస్తేనే తీసుకునేదన్న, మేము కూడా పైన పడి కూడా అడగమన్నా. సో ఫైనల్గా ఆ ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఇష్యూ గురించి దాని గురించి కొంచెం యాక్షన్ తీసుకోవాలన్నా, మన జెప్టోళ్ళు కూడా అందరు కూడా సహకరించాలి, అది కూడా మాట్లాడి అందరు యాక్షన్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు కూడా అట్లా విషయాలు జరుగుతుంటాయి, అట్లా జరగకూడదంటే అందరూ నిలబడి మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి. ఎక్కువ జరుగుతాయి. అదేం కరెక్ట్ అన్న, దాని గురించి యాక్షన్ తీసుకోవాలన్న. అది కూడా కస్టమర్ అట్లా తిట్టడం తప్పు. మన జెప్టో స్టోర్ కూడా చాలా బాగా మాట్లాడినాడు, లాంగ్వేజ్ కూడా బాగాలేదు, అది తప్పు అన్నది.